వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఫలిమి సినిమా రివ్యూ చూద్దాం. ఇదొక మలయాళం సినిమా, హాట్ స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో 5గురు ఉంటారు. అనూప్ చంద్రన్ 15 సార్లు పెళ్లి చూపులకు వెళ్ళినా ఏది సెట్ కాదు. కానీ చివరికి ఒక అమ్మాయితో పెళ్లి సెట్ అవుతుంది. అది కూడా ఎంగేజ్మెంట్ రోజే ఆగిపోతుంది. మరో పక్క అనూప్ చంద్రన్ తమ్ముడు అభిచంద్రన్ ఒక గొడవలో ఇరుక్కుంటాడు. మరో పక్క వీళ్ళ తాతకి కాశీకి వెళ్ళాలని ఉంటుంది. కాకపోతే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. దీంతో వీళ్ళ తాతనే స్వయంగా తానే బయటికి వెళ్ళి కాశీకి వెళ్ళాలని చాలా సార్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. కాకపోతే బయట చూసిన వాళ్ళు ఎవరో ఒకరు తనని మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. పెళ్లి ఆగిపోయిందనే బాధతో అనూప్ చంద్రన్ తన ఫ్యామిలీతో కలిసి కాశీ ట్రిప్ కి ప్లాన్ చేసి బయలుదేరుతారు. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు కాశీకి వెళ్ళారా లేదా, అనూప్ చంద్రన్కి పెళ్ళి అవుతుందా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ లైన్ చాలా చిన్నది, కానీ అది చాలా బాగుంది. ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంది. ఈ సినిమా 2 గంటల 6 నిమిషాలు ఉంటుంది, కానీ ఎక్కడా కూడా ఈ సినిమా బోర్ కొట్టలేదు. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో నాకు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏం కనబడలేదు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే ఈ సినిమాలో కామెడీని, ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. ఈ సినిమాలో కామెడీ ఎటువంటి వల్గారిటీ లేకుండా నీట్ గా ఉంది. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఇదొక మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి 4 స్టార్ రేటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.